థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్. మహా అవతార్ జూమ్ సెక్షన్ మాస్టర్స్ కి వేల వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ కి మరియు ఆత్మ బంధువులకు అందరికీ ప్రణామాలు. నాకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నా. మనందరి గురువు అయిన పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఓకే అమ్మ, ఈ రోజు మనం అమావాస్య ధ్యానం మహా అద్భుతంగా చేసుకుందాము. అందరం హాయిగా కూర్చుందాం ఫ్రెండ్స్, రిలాక్స్ గా కూర్చుందాం. చక్కగా కింద కూర్చోగలిగిన వాళ్ళు చక్కగా సుఖ స్థిర ఆసనం వేసుకొని కూర్చోండి ఫ్రెండ్స్. సుఖంగా స్థిరంగా. స్థిరంగా అంటే వీలైన మట్టికి కదలికలు లేకుండా, అవసరం ఉంటేనే కదలాలి, అవసరం లేనప్పుడు కదలికలు లేకుండా, దానిని సుఖ స్థిర. సుఖం అంటే సుఖంగా మనం కూర్చున్నప్పుడే కంఫర్ట్ గా కూర్చోండి. అంటే ఎక్కడ బిగించే అవసరం లేదు. స్టిఫ్ గా స్ట్రైట్ గా బిగబట్టేసి, అట్లా నరాలు బిగబట్టేసి చేతులు బిగబట్టేసి ఉండకండి. రిలాక్స్ గా కూర్చోండి. అంటే టోటల్ బాడీ ఫ్రీగా రిలాక్స్ గా. దానిని సుఖ స్థిర ఆసనము. ఆసనం కూర్చుంటే మీరు ఎట్లయినా కూర్చోండి సుఖంగా. సుఖాసనం అంటేనే బాస్మట్ వేసుకొని కూర్చోవడం. కింద కూర్చోలేని వాళ్ళు చైర్లో కూడా కూర్చోవచ్చు ఫ్రెండ్స్. అట్లా అని చైర్లో కూర్చోమన్నారు కదా, కింద కూర్చోగలిగిన వాళ్ళు కూడా చైర్లో కూర్చోవడం కరెక్ట్ కాదు. అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి కొంచెం ఆ యొక్క జాయింట్ పెయిన్స్ అయినా బ్యాక్ పెయిన్ ఏమైనా ఉండొచ్చు. పెద్దవాళ్ళు ఒక 50 years ఉన్న వాళ్ళు, ఒక 45 years ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు కూర్చోవాలి ఫ్రెండ్స్. అంతేగాని స్టార్టింగే చైర్లలో కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు. అది ఏం జరుగుతుందంటే నర్వ్స్ అనేది బిగబట్టడము, అది మజిల్స్ నర్వ్స్ అన్ని మీకు పల్చువేషన్ తగ్గిపోతుంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. మనం వీలైన మట్టికి కింద కూర్చోవడమే కరెక్ట్. చక్కగా కింద ఒత్తుగా వేసుకోండి. కింద ఒక 4 బెడ్షీట్ లాంటి ఒత్తుగా వేసుకోండి. కార్పెట్ లాంటిది కూడా వేసుకోవచ్చు. ఒక బొంతన్నా వేసుకోండి. అది తెలుసున్న వాళ్ళు చక్కగా కూర్చుంటున్నారు. కొంతమంది తెలిసినా కూడా దాన్ని పాటించక చైర్లో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే మీకు నిద్రలోకి జారుకోవడం జరుగుతుంది. నిద్రలోకి అంటే వెనక ఆనుకోవడము, చైర్లు వెనక ఆనుకుంటారు. లేకుంటే గోడ దగ్గర కూర్చుంటాము, స్టార్టింగే గోడను ఆనుకోవడము, స్టార్టింగే చైర్ని ఆనుకోవడము అనేది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఎప్పుడు చేసుకోవాలంటే మనము ధ్యానంలో కూర్చొని కొంత సమయం గడిచినాక, నాకు ఇప్పుడు సపోర్ట్ అవసరము అని మన బాడీ మనకు చెప్తుంది. అప్పుడు మనము బ్యాక్ సపోర్ట్ తీసుకోవాలి. అంతేగాని స్టార్టింగే సపోర్ట్లు తీసేసుకోవడం వల్ల మనకి చాలా జరిగే ప్రాసెస్ అనేది మన వెనుక వీపు అంటే వెనుక భాగంలో మనకి చక్రాస్ అనేసి ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా వెనక నుంచి జరుగుతాయి అన్నమాట. అన్ని మనకి వెన్నుపూసల సుషుమ్నా నాడి ఇవన్నీ యాక్టివేషన్ లోకి రావాలన్నా హీలింగ్ క్లీనింగ్ జరగవలసినన్ని మన వెనుక బ్యాక్ సైడ్ మన వెన్నుపూస నుంచే ఇవన్నీ జరుగుతుంటాయి. క్లీనింగ్ హీలింగ్ అన్ని ఎక్కువగా జరిగేటివన్నీ వెనకనే ఉంటాయన్నమాట. కనుక వాటికి మనము ఎనర్జీస్ పాస్ అవ్వాలంటే మనం వీలైన మట్టుకి వెనక టచ్ కాకుండా కూర్చోండి. ఆ తర్వాత ఇంకా మనం ఒక ధ్యాన స్థితికి చేరుకున్నాక ఆటోమేటిక్గా మనం టచ్ అయినా నో ప్రాబ్లం. ఎందువలన టచ్ కాకుండా కూర్చోండి అని ఎందుకు చెప్తున్నా అంటే, మీరు గోడకు ఆనుకున్న ఆటోమేటిక్గా సపోర్ట్ తీసేసుకోవడం ద్వారా బాడీ ఒక మగతలోకి ఒక మత్తులోకి వెళ్ళిపోతుందండి. ఒక నిద్రాణ స్థితికి చేరుకుంటుంది. చైర్లో వెనకాతల కూర్చొని వెనక ఆనుకోగానే ఒక నిద్ర, ఒక మత్తు ఆ స్థితికి చేరిపోవడం జరుగుతుంది. ఇంకో కొందరు ఏం చేస్తారు, వెనక ఆనుకున్నందువల్ల తలని కూడా తీసుకెళ్లి గోడ కానిచ్చడం, చైర్లో కూర్చున్న చైర్లు వెనక ఆనిచ్చేయడం అది జరుగుతుంది అనమాట. తల ఎప్పుడైతే మీరు గోడ కానిచ్చారంటే చక్కగా మత్తుగా మగతలోకి వెళ్ళిపోతారు అనమాట. ఇవన్నీ మనం ముందు కొంచెం స్టార్టింగ్ ఆచరించడం, పాటించడం చేసినప్పుడు, ఒక ధ్యాన స్థితికి మనం చేరినప్పుడు, ఒక శూన్య స్థితికి మనం చేరినప్పుడు మన అన్ని ఆటోమేటిక్గా ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట.
కనుక స్టార్టింగ్ మాత్రం మనం ఎరుకతో అవేర్నెస్తో ఉండాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చక్కగా వేళ్ళ వేలు కలుపుకుందాం. కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం మరియు కళ్ళు రెండు మూసుకోండి ఫ్రెండ్స్. అతి సహజమైన, సరళమైన, సున్నితమైన శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. శ్వాసతో అనుసంధానమై ఉండాలి, శ్వాసతో కూడుకొని ఉండాలి. శ్వాసని గమనిస్తూ మీ యొక్క ధ్యాస అంతా శ్వాస మీదే ఉండాలి. ఎరుకతో ఉన్నప్పుడు మన ఎరుకతో గమనించగలుగుతాం. శ్వాస అంటే ఆషామాషి కాదు ఫ్రెండ్స్. మనకి తెలియకుండా శ్వాస వెళ్ళడము రావడము జరుగుతుంది. కానీ ఆ శ్వాసలో ఉన్న నిగూఢ రహస్యాలు ఎంతో ఎంతో ఒక బుక్కే రచించాడు మారెళ్ళ రవిశాస్త్రి గారు. అన్నిటి నుంచి క్రోడీకరించి శ్వాస విజ్ఞానము, శ్వాస యొక్క నిగూఢ రహస్యాలు అంత అద్భుతంగా ఆ బుక్ రావడం కూడా జరిగింది. చక్కగా ప్రతి ఒక్కరు చదవండి. ముందుగా మనము విశ్వ గురువులను మరియు జగద్గురువులను, పరమ గురువులకు అందరికీ ఒకసారి ప్రణామాలు చేసుకుందాం ఫ్రెండ్స్. భౌతికపరమైన గురువులకు కూడా అందరికీ శతకోటి వందనాలు, నమస్కారాలు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్. మరియు ప్రకృతి మాతకు, భూమాతకు, విశ్వమాతకు మరియు పంచభూతములకు అందరికీ శతకోటి ప్రణామాలు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్. హాస్టల్ మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకుందాం. మన పత్రిజీ గారిని ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అమావాస్య రోజులలో మరియు పౌర్ణమి రోజులలో, అంటే పౌర్ణమికి 3 రోజుల ముందు, పౌర్ణమి 3 రోజుల తర్వాత, పౌర్ణమి రోజు 7 రోజులు అపారమైన ఈ భూమండల పైన అపారమైన దివ్యమైన శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. కనుక ఆ భూమండలం పైన ఉన్న మనం మానవులకు కూడా ఆ యొక్క శక్తి ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడు ఇది తెలుసుకున్న వాళ్ళకి ఏదైనా మనము ముందుగా మనం తెలుసుకున్నప్పుడు దానికి సంబంధించిన జ్ఞానము, పరిజ్ఞానము మనం పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు, ఆ ఎరుకతో ఉన్నప్పుడు మనం ఆ ఎనర్జీని, శక్తిని, జ్ఞానాన్ని, వెలుగుని, ఆనందాన్ని అన్నిటినీ రిసీవ్ చేసుకోగలుగుతాం. ఆ ఎరుకే లేనప్పుడు ఇప్పుడు ఉదాహరణకి చాలా మందికి అంటే ధ్యానం తెలియని వాళ్ళకి ఫ్రెండ్స్, వాళ్ళకి ఈ యొక్క పౌర్ణమి రోజుల విశిష్ట కానీ, అమావాస్య రోజుల విశిష్ట కానీ తెలియదు ఫ్రెండ్స్. ఏదో అమావాస్య అనేది అదేదో పెద్ద భూతద్దంలో పెట్టి ఆ రోజు మంచి రోజు కాదని, ఎవరు బయటికి రాకూడదని, టెంపుల్స్ అంతా క్లోజ్ చేయడం అని, పూజలు ఏవి చేసుకోవడాలు ఉండవు, శుభకార్యాలు చేయకూడదని, ఏదైనా సరే ఒక పూజ తలపెట్టాలన్నా, ఒక యజ్ఞాలు యాగాలు తలపెట్టాలన్నా వాళ్ళు ఎవరు ఒక శుభకార్యాలను మొదలు పెట్టరు. అంతగా తెలియక, అదంతా తెలియకనే పాపం ఆ జ్ఞానం అనకూడదు కూడా ఫ్రెండ్స్. అమాయక ప్రజలు, పాపం అమాయక ప్రజలు తెలియక అదే అమావాస్య 3 రోజుల ముందు, అమావాస్య తర్వాత 3 రోజులు, అమావాస్య రోజు హయ్యర్ ఎనర్జీస్ ఈ భూమండలం పైన, అంటే అమావాస్య రోజులలో
మన దేహంలో బాడీ, మైండ్ అండ్ సోల్ వాటిలలో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అనేవి మన క్లీనింగ్, హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది. ఆ ఎనర్జీస్ రిసీవ్ చేసుకున్న వాళ్ళకి శారీరకంగాను, మానసికంగాను, మరియు ఆత్మపరంగా, మరియు బుద్ధిపరంగా కూడా అద్భుతంగా ఎనర్జీస్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. మీ ధ్యాస అంతా శ్వాస మీదే ఉండాలి. ధ్యానం చేసేటప్పుడు మన యొక్క దేహాన్ని మనం గమనించాలి ఫ్రెండ్స్. మన లోపల, మన దేహంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి? ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. మనం ఎరుకతో గమనించినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగాలలో రుగ్మతలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా హీలింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. లేని పెయిన్స్ కనబడితే, ఉన్న పెయిన్స్ కాకుండా ఇక మీదట రాబోయే డిసీజ్ ఏవైనా ఉన్నా ఆ పెయిన్స్ కూడా కనిపిస్తాయి. సాక్షిగా ఉండండి ఫ్రెండ్స్. అంటే సమతలో ఉండండి. దేనిని అనుభవించుకోరాదు. శరీరంలో దురద పుట్టడం కానీ, ఒక్కొక్క భాగంలో మంట పుట్టడము, పెయిన్స్ రావడం కానీ, అంటే కొంతమందికి చల్లగా అంటే కూలింగ్, బాడీ అంతా కూల్ అయిపోవడం, కొంతమందికి బాడీలో విపరీతమైన వేడి వేడి పుట్టడము, ఇవన్నీ కనబడుతుంటాయి. అంటే క్లీనింగ్, హీలింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు ఎన్నో రకాల సంవేదనలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మన గత జన్మలో తెలిసి తెలియని చేసిన దుష్కర్మలు, వాటిని మనము అనుభవించడానికి, అంటే అనుభవమే జ్ఞానం, జ్ఞానం పొందడానికే ఫ్రెండ్స్. ఏదైనా మన దేహంలో, మన మనసులో కానీ ఏదైనా మనకి ఒక భావన, ఫీలింగు, దుఃఖము, బాధ, అశాంతి ఏవైనా ఏర్పడుతున్నాయంటే మనకు తెలియకుండానే, మనం ఆలోచన చేయకుండానే కొంతమంది బాధపడుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. ధ్యానంలోనే కొందరైతే ఏడుస్తూ ఉంటారు, కొందరు భయపడుతూ ఉంటారు.
గత జన్మలలో కొన్ని వందల వేల జన్మలలో మనం తెలిసో తెలియక చేసినటువంటి ఆ యొక్క కర్మ, దుష్కర్మలు అయి ఉండవచ్చు, సత్కర్మలు అయి ఉండవచ్చు. దుష్కర్మల ప్రభావమే మనకు తెలియని అశాంతి, దుఃఖము, బాధ, టెన్షన్, భయాందోళన ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఫ్రెండ్స్. అందరికీ ఒకలాగా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవం ఏర్పడుతూ ఉంటాయి. ఆ అనుభవాలని మనము సాక్షిగా చూస్తూ ఉండాలి. దేనిని అనుభవించుకోరాదు. మరియు నాకే ఎందుకు ఇలా కలుగుతుందని బాధపడ్డము, ఫీల్ అవ్వడము, నాకేదో జరిగిపోతుంది అని భయపడ్డము అనేది ఏది చేయకూడదు అనమాట. ఈ క్షణంతో పాటుగా ఉండండి. ఏది జరిగినా కొంత సమయమే ఉంటుంది. అనిత్యము. ఏది మన బాడీలో కానీ మన మనసులో ఏది జరిగినా, ఏది వినబడుతున్నా, ఆలోచనలు కూడా, భావనలు, ఊహలు, కోరికలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వచ్చినా మీరు ఏం చేయొద్దు. సమతలో ఉండండి. సాక్షిగా ఉండండి. అన్నీ మనం చేసినవే. ఏదైనా మన ద్వారానే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎటువంటి సమయ సందర్భాలలో, ఎటువంటి పరిస్థితి, ఎటువంటి సంఘటనలు మీ జీవితంలో జరిగాయంటే దానికి కారణము మీరే. ఎవరి వాస్తవానికి వారే. మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఫ్రెండ్స్. ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు. అది తెలుసుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాటలు కానీ, చేతలు కానీ, ఆలోచనలు కానీ ఎరుకతో చేస్తూ ఉంటాం. కొన్ని మాటలు దొరుకుతూ ఉన్నా కూడా వెంటనే మనం ఎరుక తెచ్చుకొని బ్యాలెన్స్గా చక్కగా లోపలికి రిసీవ్ చేసుకోకుండా మనము సాక్షిగా ఉంటాం. బయటికి యాక్షన్ చేస్తాం, చెయ్యొచ్చు, యాక్షన్ కూడా చెయ్యండి, పర్వాలేదు, అరవండి. కానీ లోపలికి రిసీవ్ చేసుకోరాదు. భావన ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. భావన, మీరు ఏ భావన లోపల చేస్తూ ఉంటారో, లోపల తీసుకుంటారో, రిసీవ్ చేసుకుంటారో అదే మీకు కర్మ కింద యాడ్ అయిపోతుంది. మీరు లోనికి తీసుకోలేనంత వరకు లోపలికి తీసుకొని ఫీల్ అవ్వడం, బాధపడడం జరగనంత వరకు మనకి కర్మ అంటదు కాక అంటదు. ఏది మనకి జరిగిన అనిత్యము, అశాశ్వతము అనేది గుర్తుపెట్టుకోండి. శారీరక రుగ్మతలైన, మానసిక రుగ్మతలైనా కూడా, బుద్ధిపరమైన రుగ్మతలైనా కూడా జ్ఞానము, విచక్షణ జ్ఞానము, దేంట్లో మనం ఎంత కిందకి దిగజారినా అది అనిత్యమే, అశాశ్వతమే. కొంత సమయం ఉంటుంది, కొంతకాలం ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. తాత్కాలికము. ఏదైనా తాత్కాలికమే, దానినే అనిత్యము. ఎప్పుడు మననం చేయండి. మీ శారీరకంగా, మానసికంగా మీరు దేని విషయంలో అయినా మీరు ఫీల్ అవ్వాలన్నా, బాధపడుతున్నా దాన్ని వెంటనే మీ లోపల ఏమని భావన రావాలి? ఇది ఇప్పుడు నాకు కనబడుతుంది, ఇది అనిత్యము, కొద్ది రోజులు ఉంటుందేమో, కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతుంది, ఇది అశాశ్వతము, తాత్కాలికము, టెంపరవరీగా వచ్చింది, వెళ్ళిపోతుంది. నాకేంటి బాధ, నాకేం సంబంధం, ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది.
అన్న భావన చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అప్పుడు మనలో ఉన్న సెల్స్ కి బిలియన్ ట్రిలియన్ల సెల్స్ మరియు అణువులు, పరమాణువులు, ఎన్నో బిలియన్ ట్రిలియన్ల అణువుల పరమాణువులకి మనము గైడ్ చేసిన వాళ్ళము గైడ్ చేసిన వాళ్ళం అవుతాము. కనుక అవి కూడా ప్రశాంతంగా ఉంటాయి. నాకేంటి, నాకు డైరెక్షన్ గైడ్ చేస్తున్నారు. మనము ఆమె సెల్స్ కి అంతా మనమే మాస్టర్స్ అన్నమాట. ఒక మాస్టరు గైడ్ చేస్తున్నారు మనకి. నాకేం బాధ, నాకేం కష్టం అని సెల్స్ అన్నీ కూడా యాక్టివ్గా, హ్యాపీగా, ఆనందంగా ఉంటాయన్నమాట. మనం ఇచ్చే డైరెక్షన్, మనం ఇచ్చే గైడెన్స్, మనం ఇచ్చే ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి? ఏది మీ మానసిక రుగ్మత ఉన్నా, శారీరక రుగ్మతలు ఉన్నా, ఏవి ఉన్నా అవి కనబడొచ్చు. అది నొప్పి రూపాన, పెయిన్స్ రూపాన కూడా కనబడవచ్చు. డిసీజ్ గా కూడా కనబడవచ్చు. మనం అది అనిత్యమే అని, ఈ శరీరం పంచభూతాలతో కూడుకున్న శరీరం, ఈ శరీరాన్ని నడిపించే ఒక ఆత్మ చైతన్య పదార్థము, ఒక ఆత్మ చైతన్యం నేను. ఈ యొక్క గొప్ప అద్భుతమైన దేహాన్ని నడిపించే చైతన్య పదార్థం నేను అన్నప్పుడు ఈ దేహంలో ఏవైనా మార్పులు జరగవచ్చు. పంచభూతాలతో కూడుకున్న శరీరంలో దేశ కాల పరిస్థితుల యందు ఎన్నో మార్పులు జరగవచ్చు. వర్షాకాలంలో మార్పులు, చేంజెస్, భూమండలం అంతా కూడా ఎంతో మార్పులకు గురి అవుతూ ఉంటుంది. ఆ భూమండలంలో మార్పులు జరిగినప్పుడు మన దేహంలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎండాకాలం తీసుకోండి. ఎండాకాలం విపరీతం ఎండలు, విపరీతం వేడి, హీటు. ఈ భూమండలం అంతా అంత వేడి, హీట్, ఓవర్ హీట్ ఉన్న ఆయా భూమండలం మానవులు మనం కూడా నివసిస్తున్నాం కనుక ఆ ఒక్క ప్రభావం మన మీద కూడా ఉంటుంది. మన దేహం పైన ఉంటుంది, మనసు పైన కూడా ఆ ప్రభావం ఉంటుంది. దానిని మనము యాక్సెప్ట్ చేయాలి. చలికాలంలో కూడా చలి విపరీతం ఉండొచ్చు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి వర్షాకాలం అనుకోండి. ఆ వర్షాకాలంలో మనం ఏం చేస్తాం? బయటికి వెళ్ళాలంటే గొడుగు పట్టుకుంటాం. గొడుగు పట్టుకొని తడవకుండా వెళ్ళి వస్తాం అన్నమాట. ఎండాకాలం కూడా ఎండ విపరీతంగా ఉన్నప్పుడు ఎండ కూడా మనకు ప్రొటెక్షన్ గా కూడా గొడుగు పట్టుకోవచ్చు అన్నమాట. గొడుగు పట్టుకుంటాం. అంటే మనం సేఫ్టీ మనం చూసుకోవాలి. అంతే తప్ప వర్షాకాలాన్ని వరుణ దేవుని తిట్టుకోవడము, ఎండాకాలము సూర్య భగవాన్ని తిట్టుకోవడము, మన కర్మలు పెంచుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. వర్షాకాలంలో వరుణ దేవుణ్ణి, ఎండాకాలంలో సూర్య భగవాన్ని, ఇట్లా అన్నిటికీ వర్షాలు పడినప్పుడు గాలికి వాయుదేవుని తిట్టుకోవడము, ఇవన్నీ చేయడం ద్వారా మన కర్మలు అనేవి ఇంకా మనము అధికంగా పెంచుకోవడం జరుగుతుంది. అంటే కర్మలు అనేవి ఆ దుష్కర్మలు యాడ్ అయిపోతూ ఉంటాయి. పునరపి జననం, పునరపి మరణం జరిగి తీరుతుంది. కనుక మనం తెలుసుకున్న వాళ్ళము సాక్షిగా ఉండండి, బ్యాలెన్స్ గా ఉండండి. దేనికి అనుభవించుకోరాదు. ఎందుకంటే ఈ కనబడే జ్ఞానేంద్రియములు అన్నీ వాటి యొక్క చూడడము, మాట్లాడడము, వినడము, వాటి పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి. ఇవన్నీ కూడా మనసుకు అందిస్తూ ఉంటాయి. మనసు పని మనసు చేస్తూ ఉంటుంది. కనుక మనము ఈ జ్ఞానేంద్రియములు కాదు, నేను ఈ జ్ఞానేంద్రియము కాదు, నేను మనసుని కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఈ కనబడే దేహాన్ని కాదు అనేది మనం ఈ దేహాన్ని అన్నిటిని తీసుకుంటూ విడిచిపెడుతూ పక్కకు పెడుతూ పెడుతూ వెళ్తే నేను అనేది ఎక్కడా లేదు మన దేహంలో. ఈ దేహంలో నేను అనేది, నాది అనేది ఎక్కడా లేదు అనేది ఆది శంకరాచార్యుల వారు
దీన్ని అన్నిటిని అఖండ ధ్యాన సాధన చేసి ప్రజలకు అందించారు ఫ్రెండ్స్. నేను ఈ జ్ఞానేంద్రియములు కాదు, నేను ఈ కర్మేంద్రియములు కాదు, మరియు నేను పంచకోశాలు కాదు, నేను ఈ మనసును కాదు, బుద్ధిని కాదు, చిత్తాన్ని కాదు, చిదానంద రూపస్య శివోహం శివోహం, చిదానంద రూపస్య శివోహం శివోహం. ఆనందమైన రూపము, ఆ తన్మయత్వంలో ఆ ఆనంద రూపము, చిదానంద రూపం అంటే ఆ ఆనంద స్థితి. శివోహం శివోహం, నేను అది అయి ఉన్నాను, నేను కూడా అది అయి ఉన్నాను. అంటే అహం బ్రహ్మాస్మి. అహం అంటే నేను కూడా, అహం అహం నేను కూడా అది అయి ఉన్నాను. అహం బ్రహ్మాస్మి, ఐఆమ్ ఆత్మ. నేనొక ఆత్మని, నేనొక చైతన్య పదార్థాన్ని. సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే. నా లోపల నా బయట విశ్వమంతటా నిమిడీకృతమై ఉన్నది బ్రహ్మ పదార్థమే. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒక్కటే. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే. నీలో బ్రహ్మమే, నాలో బ్రహ్మమే, విశ్వమంతటా బ్రహ్మమయమే. ప్రతి అణువులో ఆ బ్రహ్మమే, బ్రహ్మ పదార్థమే నిమిడీకృతమై ఉంది. మనలో ఉన్న అణువులు, పరమాణువులలో, మన బయట ఉన్న అణువులు, పరమాణువులు, ఈ సృష్టి విశ్వమంతటా కూడా బ్రహ్మమయమే, బ్రహ్మ పదార్థమే. అన్యదా శరణం నాస్తి. మనం కాదు తెలుసుకున్న వాళ్ళము, ఇంకా వేరుగా ఎక్కడ వెతుకుతాం ఫ్రెండ్స్? దేవుణ్ణి ఎక్కడ వెతుకుతారు? వెతికే వాళ్ళు వెతుకుతున్నారు, తెలియని వాళ్ళు బయట వెతుకుతూనే ఉంటారన్నమాట. ఎక్కడెక్కడికో వెళ్తుంటారు, హిమాలయస్కి వెళ్తారు, కొండలు కోణలకు వెళ్తుంటారు, గుళ్ళు గోపురాలకు వెళ్తూ ఉంటారు, ఎన్నో యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు. బయట భగవంతుని వెతుకుతూనే ఉన్నారు. అణువణువులో నిమిడీకృతమైన భగవంతుడు మనలోను, నీలోను, నాలోను కూడా ప్రతి అణువణువులో ఉన్నాడు కదా. అది గుర్తించాక, తెలియక ఎదుటి వాళ్ళలో చూస్తాము, ఒక విగ్రహంలో చూస్తాము, ఒక ఫోటోలో చూస్తాము భగవంతుని, ఒక చెట్టులో చూస్తాము, ఒక పుట్టలో చూస్తుంటాము, ఒక జంతువులో చూస్తున్నాము భగవంతుని యొక్క స్వరూపమని. పూజలు చేస్తూ ఉంటారు కూడా ఎంతో మంది. ప్రతి చెట్టుకి పుట్టకి పూజలు చేస్తూ ఉంటారు. ఎన్నిటికో విగ్రహారాధన చేస్తారు. ఆ, మంత్ర జపం, నామ జపం చేస్తారు, ప్రతి అణువులో ఉందని. మరి మనలో ఉన్న భగవంతుణ్ణి, మనలో ఉన్న ఆ యొక్క బ్రహ్మ పదార్థాన్ని, బ్రహ్మంని గుర్తించలేకున్నారు ఫ్రెండ్స్. తెలియక, తెలియజెప్పే బాధ్యత మన మీద ఉంది. అది మన యొక్క ధర్మము. మన అందరి గురువు పత్రిజీ గారు మనకి పరిచయం చేశారు. మనకి పరిచయం చేశారు. అప్పటి వరకు నేనెవరో తెలియదు, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు. నేను కూడా అదే బాధపడేదాన్ని, కూడా లోపల ఫీల్ అయ్యేదాన్ని. నాకు తెలియకుండా నేను ఎలా జన్మ తీసుకున్నాను, ఎందుకు జన్మ తీసుకున్నా, ఈ శరీరం ఎలా జన్మించబడింది, నాకు తెలియకుండా ఎవరు నన్ను సృష్టించారు అనేది నేను ఎప్పుడు లోపల ఫీల్ అయ్యేదాన్ని, బాధపడేదాన్ని. మళ్ళీ తెలియక ఎవరిని అడగాలి, ఎవరు అడిగితే ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే పిచ్చిది అనుకుంటారు. ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు కదా. ఏ టెంపుల్స్ లకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ శ్లోకాలు, ఆ మంత్రాలు అవే చెప్తుంటారే తప్ప ఇటువంటి జ్ఞానము, దేవతల విద్య, బ్రహ్మ విద్య, ఇంత గొప్ప మహా అద్భుతమైన దివ్యమైన దేవతల విద్య అందుకున్నాం ఫ్రెండ్స్. మహద్భాగ్యము. మనమంతా అదృష్టవంతులము. పూర్వజన్మ పుణ్యఫలం. పూర్వ జన్మలో ఎంతో సాధన చేసి
ఎంతో ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళమైతే కనుక మనం ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ లో మనం కాలు పెట్టడము ఉండడము జరిగింది ఫ్రెండ్స్. పుణ్యాత్ములం ప్రతి ఒక్క పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ప్రతి ఒక్క మాస్టర్స్ పుణ్యాత్ములు. ప్రతి ఒక్కరు ఎంత అద్భుతంగా జ్ఞానాన్ని అందిస్తారంటే ప్రతి ఒక్కరు 4 రోజులు వారం రోజులు అయితే చాలు ధ్యానం నేర్చుకొని. ఒక్క వారం రోజుల ధ్యానం చేసిన వాళ్ళు అది మహా అద్భుతంగా ఆ ఉచ్చారణ, ఆ వాక్ శుద్ధి, ఆ వాక్ క్షేత్రము అసలు ఎంత అద్భుతం అంటే ఎంత ఆశ్చర్యం వేస్తుంది అంటే అంత ఆశ్చర్యం వేస్తుందండి. ఇక్కడ జూనియర్స్ సీనియర్స్ లేవు ఫ్రెండ్స్, లేదు కాక లేదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, జూనియర్స్ సీనియర్స్ అంటూ లేదు కాక లేదు. ప్రతి ఒక్కరూ పరమాత్మనే, ప్రతి ఒక్కరు ఆ బ్రహ్మ పదార్థమే. ఇంకెక్కడిది సీనియర్ జూనియర్లు అని ఏది లేదు కాక లేదు. ఒక మాయ అన్న పొర తొలగించుకోవడమే. అది ఒక ధ్యానం ద్వారా మాత్రమే. ధ్యానం ద్వారా మాత్రమే మాయ అనే పొర, అజ్ఞానం అనే పొర మనలో ఆవరించి ఉన్న ఒక అజ్ఞానం మన యొక్క ఆత్మ చుట్టూ అలుముకున్న ఒక మాయ అనే పొర తొలగించుకోవాలంటే ధ్యానం ఒకటే మార్గం. ఒక్క 41 రోజు చేసిన వారు చక్కగా అజ్ఞానాన్ని తొలగించుకుంటారు. పటాపంచలైపోతుంది ఫ్రెండ్స్. సమాధి స్థితికి చేరుకుంటారు. సాధన చేయాలి ఫ్రెండ్స్, సాధన కంపల్సరీ. ఎవరైనా కూడా కొత్త వాళ్ళు తప్పనిసరిగా 2 పూట్ల సాధన చేయాలి. పిరమిడ్ కింద ధ్యానం చేసుకుంటూ గ్రూప్ మెడిటేషన్లు తప్పనిసరిగా 3 అధిక శక్తి గ్రూప్ మెడిటేషన్ లో ఫ్రెండ్స్ పిరమిడ్ కింద కూర్చొని చేయడం ద్వారా 3 అధిక శక్తి తీసుకుంటాము. అద్భుతంగా ఎనర్జీస్ వీలైన హీలింగ్ క్లీనింగ్ ప్రాసెస్ త్వరగా జరిగిపోతాయి అన్నమాట. మనం సమయం ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూసే అవసరమే లేదు. మనకు తెలియకుండానే అన్నీ వెళ్ళిపోతాయి. అవన్నీ కూడా నా జీవితంలో జరిగినాయి ఫ్రెండ్స్. నాకు తెలియకుండానే నా నుంచి వెళ్ళవలసినవన్నీ బయటికి వెళ్ళిపోయినాయి, రావాల్సినవన్నీ రిసీవ్ చేసుకోవడం జరిగినాయి ఫ్రెండ్స్. మనం ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా, ₹1 ఖర్చు పెట్టకుండా ఇంత అద్భుతమైన జ్ఞానము, దేవతల విద్య, ధ్యాన విద్య, ఈ ప్రపంచంలో అతి ఉన్నతమైన విద్య ఏదన్నా ఒకటి ఉందంటే ధ్యానం ఒకటే. ఉన్నతోత్తమైన ధ్యానం బ్రహ్మ విద్య. అది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా ధ్యానం అన్న తపస్సులోనే ఉంటారు. ఈ విశ్వమంతా కూడా ధ్యాన స్థితిలోనే ఉంది. విశ్వంలో ఉన్న అన్ని కూడా దేన్ని తీసుకున్న గ్రహాలు, నక్షత్రాలు, సౌర కుటుంబాలు ఏవి తీసుకున్న ధ్యానమయము, ధ్యాన స్థితిలోనే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. కనుక ఎంత మహాద్భుతంగా విశ్వం, ఎన్నో గ్రహాలు నక్షత్రాలు ఒకదానికొకటి టచ్ కాకుండా ఎంత బ్యాలెన్స్ తో ఉంటున్నాయంటే ఆ యొక్క ధ్యాన స్థితి వలనే. కనుక మనం కూడా మన దేహం అనేది ఒక పెద్ద విశ్వం. ఇది ఒక చిన్న విశ్వం. బయట విశ్వం అంతా పెద్దది, దాంట్లో ఒక చిన్న విశ్వం మన దేహం. ఈ విశ్వంలో కూడా ఎన్నో 96 తత్వాలతో కూడుకుంది మన దేహం. వాటన్నిటినీ మనం అధిగమించాలంటే ధ్యానం ఒకటే మార్గం. ఇంకొక మార్గం లేదు కాక లేదు. అన్యదా శరణం నాస్తి. కనుక ఈ అమావాస్య రోజులలో పౌర్ణమి, అమావాస్య 3 రోజులు, తర్వాత 3 రోజులు అమావాస్య రోజు వీలైన మట్టికి ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. ఏది మాట్లాడుతున్నారు, ఎటువంటి ఆలోచన చేస్తున్నారు, మనం ఎటువంటి పనులు చేయకూడనివి, చేయవలసినవి, సరైన మాటలు, సరైన ఆలోచనలు, సరైన దృక్పథము, సరైన సాంగత్యము,
అంటే సరికాని కూడా ఉన్నాయన్నమాట. కనుక బుద్ధ భగవానే చెప్పారనమాట, అష్టాంగ మార్గము అన్ని సరి అయినవి అంటే సరి కానివి కూడా ఉన్నాయి. సరి అయిన ధ్యానము, సరికాని ధ్యాన పద్ధతులు ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ సరి అయిన ధ్యానము, సరి అయిన కర్మ, కర్మలో కూడా ఎన్నో రకాలు, సరి అయినవి సరి కానివి. చేసే పనులు చేయవలసినవి చేయకూడనివి, వినవలసినవి వినకూడనివి, చెప్పవలసినవి చెప్పకూడనివి, ఆలో ఆలోచన చేయవలసినవి చేయకూడనివి. మీరు ఇవన్నీ బ్యారేజ్ వేసుకొని మనము ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యము. ఎరుక, అవేర్నెస్. ఎరుక కోల్పోతే అక్కడ మైండ్ స్టార్ట్ అయిపోతుంది, మైండ్ జాయిన్ అయిపోతుంది అనమాట. ఇంకా మైండ్ గేమ్ తన పని తను చేసుకుంటూ ఉంటది. మైండ్ పని మైండ్ చేస్తూ ఉంటది. మనసు, మైండ్ అంటే మనసు అన్నమాట. మనసు మనతో ఆడుకుంటది అనమాట. మనసు ఆధీనంలోకి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ మీరు. మైండ్ ఆధీనంలో వెళ్ళకుండా ఉండాలంటే ఎరుకతో శ్వాసను గమనించండి. ఈ పని చేస్తున్నా మనం ఇంట్లో మనం ఎటువంటి పనులు చేసుకున్నా మనం ఎరుకతో మన శ్వాసని గమనించుకుంటూ ఎరుకతో మనసు ఆటోమేటిక్గా అణిచివేయడం జరుగుతుంది. మనసులో ఆలోచనలు తగ్గడం జరుగుతుంది. అంటే ప్రభావం, మనసు యొక్క ప్రభావము ఇది వరకు చాలా ఫాస్ట్ ఆలోచించడం, ఫ్యూచర్, గతం ఆలోచించడం, భవిష్యత్ ఆలోచించడం మన ప్రణయం లేకుండానే జరుగుతుంటాయి. కానీ ధ్యానం చేసే వాళ్ళకి మన ఎరుకతో ఉంటాం అన్నమాట. గతం ఆలోచన వస్తే మనం స్టాప్ చేసేస్తాం, వద్దు వద్దు అవసరం లేదు, అది జరిగిపోయింది, పాస్ట్ చేసి పాస్ట్, దానివల్ల నాకేం లాభం లేదు, అవసరం లేదు అని కట్ చేసేసుకుంటాం. ఫ్యూచర్ అంతే, భవిష్యత్తు ఇంకా ఏం జరగలేదు, ఎందుకు అనవసరమైన ఆలోచన చేసి ఎనర్జీ లాస్ చేసుకోవాలి. తెలుసు అంటే ఎరుక, ఎరుక వచ్చినప్పుడు తెలుసు కనుక స్టాప్ చేసేస్తాం అనమాట. ప్రజెంట్లో ఉంటాం. చూడండి ఎంత అద్భుతమో. అప్పుడు మీరు ఏ సమయ సందర్భాలైనా, ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి సంఘటనలు జరిగినా మనం బ్యాలెన్స్గా ఉండగలుగుతాం. ఉంటుంది కొంతసేపు మీకు ఇంట్లో ఏమైనా సంఘటన జరిగితే మనసు యొక్క ప్రభావం కొంచెం ఉంటుంది, కాదని కాదు ఫ్రెండ్స్. ఎవరికైనా కొన్ని నిమిషాలు కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్, ఆ క్షణంలో స్పందించవచ్చు. మనసు స్పందిస్తుంది, ఆలోచిస్తుంది. ఎవరికైనా యాక్సిడెంట్ జరిగిందనుకో మన ఇంట్లో వాళ్ళకి, మనసు స్పందిస్తుంది. అంటే మనసు ఉంది కదా, మనసు లేకుండా పోదు కదా. మనసు పూర్తిగా శూన్యం అవ్వదు ఫ్రెండ్స్. పూర్తిగా శూన్యం అయిపోయిందంటే మెంటల్ పిచ్చివాళ్ళు అయిపోతారు. మనసు ఎంతో అవసరం. కనుక ఫ్రెండ్స్, మనం గాలిలోనే పుట్టాము, గాలిలో పెరిగాము, గాలిలోని మర్మం ఎరుగకున్నాము. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. చూడండి ఫ్రెండ్స్, ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. మనం ఉట్టి గాలి అనుకుంటున్నాం, కాదు ఫ్రెండ్స్. ప్రాణవాయువు, ప్రాణశక్తి వేరు, ప్రాణవాయువు వేరు. ఆ పరమాత్మ యొక్క, పరబ్రహ్మం యొక్క శక్తి, జ్ఞానము, వెలుగు, ఆనందము అన్నీ కూడా ఈ యొక్క శ్వాస అనే వాయువులో గుండీకృతమై ఉన్నది.
శ్వాసలో నిగూఢ రహస్యాలు దాగి ఉన్నాయి ఫ్రెండ్స్. శ్వాస రహస్యాలు, స్వరయోగ శాస్త్రము. స్వరయోగం అంటేనే శ్వాస శాస్త్రం. శ్వాస అనే రెండే రెండు అక్షరాలు, కానీ విశ్వమంతట అంటే సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకోగలుగుతాం ఫ్రెండ్స్. ఈ శ్వాస అనే రెండు అక్షరాల ద్వారా ఎరుక, అవేర్నెస్ వస్తుంది. మనం ఆ యొక్క జ్ఞానము పెంచుకోవడానికి, ఆ జ్ఞాపక శక్తి అనేది మన బ్రెయిన్ క్లీనింగ్ ప్రాసెస్ జరిగి మన బ్రెయిన్ యాక్టివ్గా ఉండడము, అంటే ఎరుకలో ఉండడము, జ్ఞాపక శక్తి పెరగడము, యూనివర్స్కి కనెక్ట్ అవ్వడం. యూనివర్స్ అంటే విశ్వం, సృష్టి రహస్యాలు అవగతం అవుతుంది ఫ్రెండ్స్. అవగాహన ఏర్పడుతుంది. అన్నీ తెలుస్తాయి మనకి, సృష్టి రహస్యాలన్నీ తెలుస్తూ ఉంటాయి. అది దేని ద్వారా అయినా అయిండవచ్చు. అది బుక్స్ ద్వారా అయిండవచ్చు, గురువుల ద్వారా అయిండవచ్చు, ప్రకృతి ద్వారా అయిండవచ్చు, మన పంచభూతాల ద్వారా, ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా కూడా మనం అపారమైన జ్ఞానాన్ని పొందవచ్చు. ఒక జంతువుల ద్వారా, చెట్ల ద్వారా కూడా మనం ఎంతో జ్ఞానం పొందవచ్చు ఫ్రెండ్స్. కనుక ఈ అమావాస్య రోజు అద్భుతమైన ఎనర్జీస్ రిసీవ్ చేసుకోవడానికి, మన దేహం క్లీనింగ్ ప్రాసెస్ జరగాలంటే ఎవరు ఏ భావనలో ఉంటారో ఆ భావనకి అట్రాక్ట్ అయిపోతారు. కనుక భావన చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు సద్భావనలో ఉన్నప్పుడు సత్పురుషుల తరంగాలకి కనెక్షన్ ఏర్పడుతుంది. సద్భావన, మంచి ఆలోచనలు, మంచి భావనలు, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి, సేవాభావంతో, క్షమాగుణము, ఓర్పు, సహనము, క్షమాగుణము, భూమాతకున్నంత ఓర్పు ఉన్నప్పుడు సత్పురుషుల తరంగాలకి మనకి కనెక్షన్ ఏర్పడుతుంది. వారి యొక్క చైతన్యానికి మనం కనెక్షన్ ఏర్పడుతుంది కంపల్సరిగా. అంటే మనం ఎటువంటి భావనలో ఉంటామో, ఎటువంటి ఆలోచనలో ఉంటామో ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ మనం ఎటువంటి భావన, ఎటువంటి ఆలోచనలో ఉన్నామనేది మనకు మనమే చెక్ చేసుకోవాలి. నిరంతరం వింటూ ఉండండి ఫ్రెండ్స్. అందుకే భగవంతుడు మనకి రెండు చెవులు ఇచ్చాడు. నోరు ఒకటే ఇచ్చాడు, తక్కువగా మాట్లాడు, ఎక్కువగా వింటూ ఉండు, ఎక్కువగా ఆత్మజ్ఞానాన్ని వింటూ ఉండు. జ్ఞానాన్ని నిరంతరం సముపార్జన చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అవసరం ఉన్నప్పుడు మాట్లాడండి, అవసరం లేనప్పుడు స్టాప్ చేయండి, మౌనంగా ఉండండి. ఎనర్జీ స్టోర్ చేసుకుంటారు. ఎవరికైనా, ఏ కుటుంబంలో అయినా ఏవో సమస్యలు ఉంటాయి ఫ్రెండ్స్. ఉండకుండా ఎవ్వరి లేరు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి, ఎలాంటి వాళ్ళకైనా ఏదో ఒక సమస్య ఉంటుంది. ఉన్న వాటిని మనము అనువయించుకోరాదు. దానిని మనకి మనమే అనువయించుకోరాదు. ఎవరి స్థితి వాళ్ళది, ఎవరి గుణం వాళ్ళది. వాళ్ళ గుణాలు అంతే, వాళ్ళ గుణాలకు వాళ్ళు బందీలు. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళ గుణాలకు వాళ్ళు బందీలు. ఇప్పుడు నా గుణానికి నేను బందీని అన్నమాట. వాళ్ళ యొక్క సంస్కారం, మన గత జన్మ సంస్కారము, మన గత జన్మ వాసనలు క్యారీ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మన ఆత్మతో మన సంస్కారాలు, మన వాసనలు కనెక్షన్ క్యారీ చేస్తూనే ఉంటాం. మన గుణాలకి మనం బందీలంగా ఉంటూ ఉంటాం అన్నమాట. కనుక ఎటువంటి సమస్యలున్నా లోనికి తీసుకోకండి. లోపలికి రిసీవ్ చేసుకోవడం, ఫీల్ అవ్వడం, బాధపడడం,
అన్నిటినీ విడిచిపెట్టేసి ఈ క్షణంతో పాటుగా ఏ పని చేస్తారో ఆ పని మీద ధ్యాస పెట్టి ఖాళీ సమయంలో చక్కగా ధ్యానం చేసుకోండి. ఆత్మజ్ఞానాన్ని నిరంతరం వింటూ ఉండండి. మీరు ఏదైతే నిరంతరం వింటూ ఉంటారో మీరు అదిగా మారిపోతారు. అదే యద్భావం తద్భవతి. మీరు ఏదైతే భావనలో ఏదైతే జ్ఞానం పొందుతూ ఉంటారో అదే మనం అయిపోతామనమాట. మీలో ఒక తపన ఉండాలి. నేను ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలి అని మీలో తపన ఉన్నప్పుడు నేను పరిపూర్ణ చైతన్యంతో, పరిపూర్ణ జ్ఞానంతో విరాజిల్లుతుండాలి అని ఎప్పుడు మననం చేయండి. ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు పరిపూర్ణ జ్ఞానము, పరిపూర్ణ చైతన్యముతో నేను విరాజిల్లుతున్నాను అన్న దృఢమైన సంకల్పం, దృఢమైన సంకల్పం చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను విచక్షణ జ్ఞానంతో కూడి ఉన్నాను. నేను విచక్షణ జ్ఞానంతో కూడి ఉన్నాను. నేను ఆనంద స్వరూపాన్ని. ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా జీవిస్తున్నాను. నేను ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నాను. అందరికీ శుభం జరగాలని, అందరూ స్వస్తి ముక్తి పొందాలని కోరుకుంటున్నాను. అందరికీ శుభం జరగాలని, అందరికీ మేలు జరగాలని, అందరూ స్వస్తి ముక్తిని పొందాలని, అందరూ స్వస్తి ముక్తిని పొందాలని. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. మీ అందరిలో ఉన్న ఆ పరమాత్మ యొక్క చైతన్యం, ఆ పరబ్రహ్మం, ఆ చైతన్య మూల చైతన్యానికి ఇక్కడి నుంచి శిరస్సు నుంచి ప్రణామాలు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. అలా మనసులో కూడా చివరిగా మనసులో ఒకసారి అనుకోండి ఫ్రెండ్స్. నేను తెలిసి కానీ తెలియక కానీ ఏ జీవులకైనా, మరి ఏ ప్రాణులకైనా, మరి ఏ ఇతర ఆత్మలకైనా నేను బాధ పెట్టి ఉంటే, మిమ్మల్ని కష్టపెట్టి ఉంటే నన్ను హృదయపూర్వకంగా క్షమించండి. హృదయపూర్వకంగా నన్ను క్షమించండి, క్షమించండి అని 3 టైమ్స్ అనుకోండి ఫ్రెండ్స్. అలాగే ఏ జీవులైనా, ఏ ప్రాణులైనా, మరి ఏ ఆత్మలైనా నన్ను బాధ పెట్టుంటే నేను కూడా హృదయపూర్వకంగా మిమ్ములను క్షమిస్తున్నాను. హృదయపూర్వకంగా మిమ్మల్ని కూడా నేను క్షమిస్తున్నాను. మా పూర్వీకులు తెలుసో తెలియక చేసినటువంటి అజ్ఞానం ద్వారా దుష్కర్మలు ఏవైనా చేసినట్లయితే దయచేసి వాళ్ళను కూడా క్షమించండి, క్షమించండి అని వేడుకోండి ఫ్రెండ్స్. ఈ అమావాస్య రోజులలో చాలా మంది పితృ తర్పణాలు చేస్తూ ఉంటారు. పితృ దేవతలకి పూజిస్తారు, ప్రార్థిస్తారు. మనం కూడా పితృదేవతలను ఒకసారి స్మరించుకోవడం. అమావాస్య రోజులలో
పితృదేవతలను కూడా స్మరించుకోవచ్చు. వాళ్ళను కూడా మనసులో ఒకసారి మీ తల్లిదండ్రులు కానీ, మీ తాత ముత్తాతలు కానీ, ఎవరైనా మీ కులం, మీ 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 సంఘంలో కానీ, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, మీ పూర్వీకులు వాళ్ళని కూడా మీరు ఇన్వైట్ చేసుకొని, మీరు చక్కగా ధ్యానం నేర్చుకొని, ఆత్మ జ్ఞానం పొంది, మీరు కూడా ఉన్నతమైన శరీరాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను అని మనసులో అనుకోండి. మీరు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి ఆత్మ జ్ఞానం పొంది మరియు ఉన్నతమైన శరీరం తీసుకోవాలని కోరుకుంటున్నాను అని మనసులో అనుకోండి ఫ్రెండ్స్. తద్వారా వాళ్ళు జ్ఞానాన్ని పొంది అద్భుతంగా వేరే దేహం తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా యద్భావం తద్భవతి. పాజిటివ్ థింకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన దగ్గరకు రావడం కూడా జరుగుతుంది. వాళ్ళ జ్ఞానాన్ని వినడానికి, ధ్యానం చేయడానికి, జ్ఞానం వినడానికి వస్తారు ఫ్రెండ్స్. కంపల్సరీ ఉండొచ్చు. మన హాస్టల్ మాస్టర్స్ కూడా మన చుట్టూ ఉండవచ్చు. మన ధ్యానము, జ్ఞానము, ఈ శక్తి ధ్యానం ద్వారా మన నుంచి వచ్చే గొప్ప శక్తి. ఆ శక్తిని వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి కంపల్సరీ ఉంటారు మన దగ్గర. భయపడే అవసరమే లేదు. మనకి మన హాస్టల్ మాస్టర్స్ ప్రొటెక్షన్ ఎప్పుడూ ఉంటుంది. మనం ప్రొటెక్షన్లోనే ఉంటాం. హాస్టల్ మాస్టర్స్ యొక్క వాళ్ళ యొక్క ప్రొటెక్షన్లోనే మనం ఉంటాం. ప్రతి ఒక్కరికి హాస్టల్ మాస్టర్స్ మన పక్కన ఉంటారు. కంటికి ఈ రెండు కళ్ళకి కనబడే గురువులు. ఓకే అమ్మా, చక్కగా మీ రెండు చేతుల కళ్ళ మీద రెండు కళ్ళ మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. చేతులు దించుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి ఫ్రెండ్స్. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. చక్కగా ధ్యానం చేసాము. మళ్ళీ మీ రెండు అరచేతులు ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. చూసుకొని చక్కగా ధ్యానం చేశాము. ధ్యానానికి మన అందరి గురువైన పత్రిజీ గారికి మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఓకేనా, కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ లలిత మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. చాలా అద్భుతంగా ఉందండి. కళ్ళు తెరవడానికే రావట్లేదు, అలాగే ఉంది. ఇంకా ఎంత డీప్ గా అనిపించిందంటే మేడం, ఎక్కడ ఆలోచనలు లేవు. ఇంకా ఈ భాగంలో ఒక ఏదో గుంజుతున్నట్టు అనిపిస్తుంది మేడం బాగా. ఎక్కడ పాదంలోనా? మీ పాదాలు? ఈ తల పైన. తలపైన, తలపై భాగంలో. ఓకే, వెరీ గుడ్. మంచి హయ్యర్ ఎనర్జీస్ తీసుకున్నప్పుడు మనకు అక్కడ బ్రెయిన్ క్లీనింగ్ జరగడం, హీలింగ్ జరగడం, మన బ్రెయిన్ లో చక్రాసు, ఈ షట్చక్రాలే కాక ఇంకా లోపల చక్రాస్, ఇంకా 4 చక్రాస్ ఉన్నాయి. ఇంకా అవన్నీ వేరు అనమాట. మనం చక్రాస్ గురించి చెప్పుకున్నప్పుడు ఆ మిగతా చక్రాస్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. అదొక సబ్జెక్ట్, అదొక టాపిక్ వేరు అనమాట. ఆ టాపిక్ మళ్ళా అది వేరే, మళ్ళీ ఇంకొకసారి చెప్పుకోవచ్చు. ఓకేనా? అది మీకు క్లీనింగ్ హీలింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు అవన్నీ మనకి ఆ యొక్క అనుభవాలు మీరు పొందుతున్నారనమాట. జరుగుతాయమ్మా. లోపల ఇంకా చక్రాసు యాక్టివేషన్లోకి వస్తాయన్నమాట. వాటి పేర్లు కూడా ఉన్నాయి. మన సైంటిస్టులు పెట్టే పేర్లు వేరు, మన స్పిరిచువల్ సైంటిస్టులు పెట్టిన పేర్లు వేరు. ఇవన్నీ కూడా ఉన్నాయమ్మా. ఇవన్నిటి కూడా మనం మన తర్వాత నెక్స్ట్ క్లాసెస్ లో చెప్పుకుందాం. మీకు అప్పుడు ఇప్పుడు ఆ క్లీనింగ్ గుంజుతున్నట్టుగా ఉంది.
ఇంకా ఎక్కడో ఈ శరీరం ఏమో అనిపించలేదు మేడం, అసలు శరీరం ఉన్నట్టు కూడా అనిపించలేదు నాకు. వా- ఆ సూపర్ సూపర్ అబ్బా, శరీరమే లేని స్థితి లాగా ఆ చేరుకున్నారనమాట. శరీరము అనిపించలేదు, ఇది దేహం ఉంది అనేది లేదు, ఊరికే శ్వాస ఒకటి ఉంది. అబ్బా, మంచి స్థితి మేడం అది. ఈ స్థితి కోసమే, ఈ అనుభవం కోసమే మనం ధ్యానం చేసేది. అనుభవమే జ్ఞానము. అదే శూన్యం అయిపోవడం అన్నమాట. ఈ దేహమే కనబడని స్థితి, ఆ దేహమే కనబడని స్థితి ఆ శూన్య స్థితి అన్నమాట. ఆ అనుభవం పొందడం కోసమే ధ్యానం చేస్తుంటాం. ధ్యానంలో నిన్ను నువ్వు తెలుసుకో అన్న అర్థం ఏంటి తెలుసా? మన రమణ మహర్షి గారు ఎప్పుడు ఎవరికైనా ఏదైనా అడిగిన వాళ్ళకి ఇదే చెప్తారనమాట. నీవెవరో తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో. అంటే ఇప్పుడు నిన్ను నువ్వు తెలుసుకోవడం అన్నమాట. ఈరోజు నా దేహమే లేదు, దేహం అతీత స్థితి, దేహాతీత స్థితి అనేది అనుభవం పొందారనమాట. శరీరమే లేదు అని భావన వచ్చింది చూసారా, ఫీల్ అయ్యారా? అదే అనుభవము, అనుభవమే జ్ఞానం అన్నమాట. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.